శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కళ సమ్మేషన్ ఇంటర్నేషనల్ 2024 జూన్ నెల 21-22 సంగీత నృత్య కళా పోటీల ఉత్సవాలు స్థానిక ఆనం కళా కేంద్రం నందు జరుగుతున్నాయి. తొలుత ఆదిశంకరాచార్య రచించిన కనకదార స్తోత్రం 150 మంది శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు 12 సార్లు 12 గంటల పాటు నిర్విరామంగా నటించారు. జడ్జీలుగా డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ జి ఉమా జయశ్రీ వ్యవహరించారు. పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, కళాసింహమణి ఆర్ చంద్రమోహన్లు సన్మానించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె మాధవిలత, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Audio please. R Sahasra Rekha, Junior Vibhagam, Kuchipudi. సార్ సైడ్ నుంచి అండి, సైడ్ నుంచి. Jashmita Bala Sai Durga, Junior Vibhagam, Kuchipudi. Next performer, Tanish. Jhansi Bharti Reddy, Junior Vibhagam, Bharatanatyam, Tanatyam. Junior Vibhagam, Bharatanatyam. P. Vedamrita Satyasri, Sub Junior Vibhagam, Bharatanatyam. చాలా ముందుగా చేసిందండి. వీడియో కావాలంటే మన దగ్గర ఉంది, కావాలంటే నెక్స్ట్ శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు గెయిల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలు ఈసారి 41వ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయంగా ఉన్నటువంటి మనం భారతీయ సనాతన సంప్రదాయాల్ని మీ ముందుంచే ప్రయత్నంలో ఎవ్రీ ఇయర్ చేసేటటువంటి కళా సమ్మేళనం ఈసారి మరీ ప్రత్యేకత ఏంటంటే ఈసారి మలేషియా మరియు యుఎస్ అట్లాంటా నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా మన భారతదేశ సనాతన ధర్మాన్ని నమ్మి వచ్చేటటువంటి అనేక మంది విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. ఈరోజు రేపు వారి యొక్క ప్రదర్శనలు ఉంటాయి. అయితే ఇందులో భాగంగా మొదటి రోజు అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలు మరియు అరంగేట్రం చేయడం జరిగింది మన కళాశాల విద్యార్థులు. రెండవ రోజు అద్భుతమైనటువంటి కనకదార స్తోత్రాన్ని 150 మంది విద్యార్థులు 108 సార్లు 16,200 సార్లు కనకదార స్తోత్ర పారాయణ చేయగా, తదనంతరం ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు సాహసం చేయనటువంటి రుద్ర నమ్మకం చమకాన్ని నృత్య రూపంగా చేసి స్వామీజీ సాక్షాత్కారంతో స్వామీజీ వేంచేసి ఉన్నారు. ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క దివ్య ఆశీస్సులతో అద్భుతంగా ప్రదర్శన జరిగింది శివస్వామి వారి సన్నిధిలో. సో అద్భుతమైన ఈ ప్రదర్శనలు అయ్యాయి. ఈ రోజు నుంచి అంతర్జాతీయ సంగీత నృత్య పోటీల్లో భాగంగా అనేక మంది విద్యార్థులు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ మరియు తదితర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్లో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ జి ఉమా జయశ్రీ గారు మరియు పి శ్రీనివాస్ గారు, డాక్టర్ పి శ్రీనివాస్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వేయించేసి ఉన్నారు. వీరందరికీ కూడా ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం ఉంటుంది. బహుమతి ప్రదానం మన ఎంపీ గారైనటువంటి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఉంటుంది. వారు వేయించేస్తానని చెప్పారు. అలాగే మన ఎమ్మెల్యేలైనటువంటి వాసు గారు, అలాగే మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు మన బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం ఉంటుంది. ఈ అద్భుత కార్యక్రమం 4 రోజులు స్థానిక ఆనం కళా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు.